నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే. నేను దేవిక. జూనియర్ ఎన్టీఆర్ పైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చర్చ మరోమారు తెరపైకి వచ్చింది. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరెడ్డి ఈ అంశంపైన కీలక వ్యాఖ్యలు చేయడంతో మరోమారు జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశంపైన చర్చ జరుగుతోంది. ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఓ ఇంటర్వ్యూలో జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని వైఎస్ జగన్ కోరుకుంటున్నారా అని అడిగిన ప్రశ్నకు ఆసక్తికర సమాధానాన్ని చెప్పారు. ఇక విషయంలోకెళ్తే జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తారా? తెలుగు రాష్ట్రాలలో చాలా కాలంగా చర్చనీయాంశంగా ఉన్న ఆసక్తికర అంశం ఇది. గతంలో టీడీపీ పార్టీ తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించారు జూనియర్ ఎన్టీఆర్. 2009 ఎన్నికల సమయంలో విస్తృతంగా ప్రచారం చేశారు. అయితే ఆ తర్వాత వివిధ పరిణామాల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి జూనియర్ ఎన్టీఆర్ మధ్య గ్యాప్ వచ్చింది. 2014 ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం లేకుండానే తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది. అయితే 2019 ఎన్నికల్లో దారుణ ఓటమితో ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని అప్పుడే టీడీపీకి పునర్వైభవం అనే చర్చ మొదలైంది. టీడీపీలోని ఓ వర్గం కూడా రాజకీయాల్లోకి ఎన్టీఆర్ రావాలని కోరుకుంది. అయితే తారక్ మాత్రం ఈ విషయంలో నోరు మెదపలేదు. ఈ క్రమంలోనే టీడీపీ ఎన్టీఆర్ మధ్య దూరం మరింత పెరిగింది. ఇక 2024 ఎన్నికల్లో టీడీపీ తిరుగులేని మెజార్టీతో విజయం సాధించడంతో ఎన్టీఆర్ టీడీపీ పగ్గాలు చేపట్టాలనే ప్రస్తావన దాదాపుగా తెరమరుగైంది. అయితే ఏపీలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని వైసీపీ అధినేత వైఎస్ జగన్ కోరుకుంటున్నారని చర్చ మొదలైంది. సోషల్ మీడియాలో ఈ వ్యవహారంపై అప్పుడప్పుడు చర్చ జరుగుతూ ఉంటుంది. ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల గురించి చేసిన వ్యాఖ్య సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తెలుగుదేశం పార్టీలోని 70 నుంచి 80% మంది జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటున్నారు అని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ కు నిజమైన వారసుడు అతనేనని భావిస్తున్నారన్నారు. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాలపై జగన్ అభిప్రాయం ఇదే. ఇప్పుడు ఉన్న రాజకీయ వ్యవస్థలో జూనియర్ ఎన్టీఆర్ అయితే కొత్త ముఖమని, ఆయన రాజకీయాల్లోకి వస్తే రాజకీయాలు ఇంత దిగజారి ఉండవని జగన్ కూడా భావిస్తూ ఉండొచ్చని కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక ఇదే సమయంలో వైసీపీలోని 80 నుంచి 90% మంది తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ విజయం సాధించాలని కోరుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై కేతిరెడ్డి వ్యాఖ్యలు బీఆర్ఎస్ లోని 80 నుంచి 90% మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ గెలవాలని ఆకాంక్షిస్తారని తెలిపారు. కేసీఆర్, కేటీఆర్లకు వైఎస్ జగన్ తో ఉన్న సంబంధాలతో పాటు రేవంత్ రెడ్డి, చంద్రబాబులను ఓడించాలనే లక్ష్యం దీనికి ప్రధాన కారణమని కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాగా జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశం పైన తెలుగు రాష్ట్రాలలో చాలా కాలంగా చర్చ జరుగుతుంది. రాజకీయాల్లోకి రావాలని పెద్ద ఎత్తున డిమాండ్. ఆయన గతంలో తెలుగుదేశం పార్టీ తరపున ప్రచారం నిర్వహించారు. ముఖ్యంగా 2009 ఎన్నికల సమయంలో విస్తృతంగా పర్యటించి ప్రచారంలో పాల్గొన్నారు. తరువాత వివిధ పరిణామాల కారణంగా తెలుగుదేశం పార్టీకి జూనియర్ ఎన్టీఆర్ కు మధ్య దూరం పెరిగి జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఆ తర్వాత వివిధ సందర్భాలలో జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని పెద్ద ఎత్తున డిమాండ్ వచ్చినప్పటికీ ఆయన మాత్రం దీనిపైన స్పందించలేదు. రాజకీయాలపై యంగ్ టైగర్ ఎన్టీఆర్ సంచలన ప్రకటన చేశారు. తన తొలి ఆప్షన్ సినిమాలకేనని, రాజకీయాలకు కాదని ఆయన స్పష్టం చేశారు. 17 ఏళ్ల వయసులోనే తాను తొలి సినిమా చేశానని తెలిపారు. ఓట్ల సంగతి పక్కన పెడితే తన సినిమాలకు లక్షలాది మంది ప్రేక్షకులు, అభిమానులు టికెట్లు కొంటున్నారని చెప్పారు. ఇంతమందిని కలుస్తున్నందుకు తనకు చాలా ఆనందంగా ఉందని జూనియర్ ఎన్టీఆర్ పేర్కొన్నారు. జూనియర్ ఎన్టీఆర్ మళ్లీ రాజకీయాల్లోకి రావాలని అభిమానులు కోరుతున్న వేళ ఓ సినిమా కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
జూనియర్ ఎన్టీఆర్ 2009 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున ప్రచారం చేశారు. ఇక ఆ తర్వాత నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. కానీ 2019 ఎన్నికల్లో ఏపీలో టీడీపీ ఓటమి పాలు కావడంతో జూనియర్ ఎన్టీఆర్ మళ్లీ రాజకీయాల్లోకి రావాలని అభిమానులు కోరుకుంటున్నారు.